శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి జ్ఞానాన్ని అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత లంకా ప్రయాణం. కొన్ని రోజుల తర్వాత ఒకానొక సాయంత్రం సీత రాత్రి భోజనం సిద్ధం చేస్తుండగానే లక్ష్మణుడు శ్రీరాముని ఒకవేళ సాయంత్రం చుట్టుపక్కల వచ్చిన అద్భుత పరిమళాన్ని గమనించారా? ఆ చుట్టుపక్కల ఎంతో అద్భుతమైన పరిమళం వస్తుందట. ఆమె వంట చేస్తుంది, మధ్యాహ్నం నుంచే అద్భుతమైన పరిమళం వస్తుంది. ఆ పరిమళాన్ని మీరు గమనించారా అని అడుగుతుంది. అని అడగటం శ్రీరాముడు తల పంకించాడు. రాముడు అటువంటిదేమీ గమనించలేదు. లక్ష్మణుడు మళ్ళీ దీర్ఘం తీస్తూ, ఈ మధుర పరిమళాన్ని నాకు తెలియని నాకు తెలియని పుష్పము ఇంత మధురంగా పరిమళం వస్తుందే అని అంటాడనమాట. మాత తన చేతిలోని కుండను దాదాపు కింద పడేసినంత పని చేసింది. దానికి కారణం ఇప్పుడు ఆ పరిమళం తమ కుటీరం చుట్టూ తమ ప్రాంతంలోనే ఉందని గుర్తించటం. అది ఇంత అద్భుతమైన పరిమళం ఆ కుటీరం చుట్టే ఉంది అని గమనించి ఆ చేతిలో ఉన్న కుండ కూడా కింద పడింది. ఆమె ఆశ్చర్యంతో కింద పడేసేటంత పని చేసిందని అనమాట. జవాబు ఇచ్చే సమయం కూడా లేకముందే ఒక స్త్రీ స్వరం ఆమెకు వినపడింది. ఒక స్త్రీ తమ తోటలోకి ప్రవేశించి, తనను తాను నేను మాయను, ఒక గొప్ప ఋషి, ఈ ప్రాంతాలలో ప్రాచుర్యంలో లేని ఋషి కుమార్తెను. మా తండ్రి నేను ఆశ్రమాలను సందర్శిస్తున్నాము. వారు ఇక్కడ 2 ఋషులు ఒంటరిగా నివసిస్తున్నారని చెప్పగా విని మీకు నేను స్వయంగా వండిన ఆహారం తీసుకొచ్చాను అని పరిచయం చేసుకోవటం వింది. లక్ష్మణుడు రమ్మన్నాడు ఆమెని. ఆమె వచ్చి అలా చెప్పిందనమాట. ఆమె ఆహారం సిద్ధం చేసింది. ఆమె కూడా వచ్చి తమతో భోజనం చేయవచ్చని అన్నాడు. మాత వంట ప్రాంతం నుంచి తొంగి చూసి ఒక అందమైన యువతిని చూసింది. ఆమె వెనుకే తనను వెన్నాడే ఆ మధుర పరిమళం వస్తుందని గ్రహించింది. అది ఆమెతోనే ఆ మధుర పరిమళం వస్తుంది అని అనుకుందనమాట. ఇంత దూరం నుంచి ఒక స్త్రీ నుంచి వెలువడుతున్న ఆ అయస్కాంతతను అనుభూతి చెందగానే ఆమె వెంటనే చంద్రిక చెప్పిన రాక్షసి ఈమెనా ఏంటి అని ఆమె గుర్తుకొచ్చిందనమాట. లక్ష్మణుడు ఆమె అందించిన ఆహార పాత్రను స్వీకరించటం చూసిన వెంటనే మాత గబగబా బయటకు వచ్చి అతని నుంచి ఆ పాత్రను తీసేసింది. మాయ ఆమె వైపు కోపంగా చూస్తూ వెక్కిరింపు స్వరంతో, మీతో ఒక సేవకురాలు ఉందని నాకు తెలియదు. ఇక్కడ 2 ఋషి యోధులు అంటే సీతామాతను, మీతో ఒక సేవకురాలు కూడా ఉందని నాకు తెలీదు. మీరిద్దరు ఋషులే ఉన్నారని మాత్రమే నేను అనుకుంటున్నాను. ఎవరు ఈ సేవకురాలు గురించే నాకు చెప్పలేదు. శ్రీరాముడు నిఠారుగా ఈ శాంతస్వరంతో బదులిచ్చాడు. నిన్ను నా భార్య సీతను పరిచయం చేస్తాను. సీతకు ఏ అభ్యంతరం లేకపోతే నువ్వు మాతో కలవచ్చు. మాత తన అంగీకారాన్ని తెలియచేసి వంటశాలలోకి వెళ్ళింది. ఆమె హృదయం తల్లడిల్లింది. ఏం చేయాలో తోచలేదు. ఈ స్త్రీ ఏమి ఇబ్బందిని సృష్టిస్తుందో, లక్ష్మణుడు ఆమె వెనక వెళితే ఏమవుతుంది, లేకపోతే తన భర్త ఈ విధంగా జరగదు అనుకుంది. చంద్రిక, నీ భర్త మనస్సును ఆ రాక్షసి మార్చేస్తే నీవేం చేస్తావు అని అడిగినప్పుడు తన సమాధానాన్ని గుర్తు తెచ్చుకుంది మాత. ఆ ఆలోచన వెంటనే తుడిచివేసింది. ఆ విధంగా ఎన్నటికీ జరగదు. తనకు తానే ధృవీకరించుకుంది. ఈ స్త్రీ వల్ల తాము ఇబ్బందులకు గురి అవుతామని అనుకోవటానికి ఆమె వద్ద ఏ కారణము లేదు. కానీ
ఆమె తెచ్చిన ఆహారం ఏం చేయాలి? అప్పటికే సాయంత్రం భోజనం సిద్ధమైంది. కావాలనే ఆమె ఆ ఆహారాన్ని వెనుక ఉన్న ఓ చెట్టు దగ్గర పారేసి దానిని కడిగి తాను వండిన ఆహారంతో నింపింది. అప్పటికే చీకటి పడి పొయ్యిలోని మంట వెలగపోవటం వల్ల ఆ స్త్రీ సీత తన పాత్రలోని ఆహారం మార్చటం చూడలేదు. అంటే సీతామాత వండిన ఆహారం తీసేసి తను తెచ్చిన ఆహారం ఆ పాత్రలో మార్చేసిందనమాట. అది సీతామాత చూడలేదు. మాత వారందరూ కూర్చున్న చోటికి వచ్చి పాత్ర నుంచి ఆహారాన్ని తీసి వడ్డించింది. లక్ష్మణుడు శ్రీరాముడు ఆకలిగా అది అంతా తిని రుచికరమైన భోజనం అందించినందుకు ఆ స్త్రీకి కృతజ్ఞతలు చెప్పారు. మళ్ళీ రెండోసారి మూడోసారి పెట్టించుకుని పాత్రలోని ఆహారం అంతా పూర్తి చేశారు. మాత గాని మాయ గాని ఆహారం అంటుకోలేదు. మాయ వాళ్లతో మాట్లాడుతూనే వారిని గమనించసాగింది. ముందుగా ఆమె శ్రీరాముడికి దగ్గరగా జరిగింది. కానీ శ్రీరాముడు లేచి మాత పక్కన కూర్చోవటంతో ఆమె లక్ష్మణుడి వైపుకు జరిగింది. ఏ ఆపదను పసిగట్టకుండా అతను ఆమె సంభాషణకు బదులు ఇవ్వసాగాడు. చివరికి ఆ సంభాషణతో అతను అలసిపోయి ఇది వీడ్కోలు తీసుకునే సమయం అన్నాడు. మాయ లక్ష్మణుడి వైపు శ్రీరాముడి వైపు చూసింది. వారు ఆమె తెచ్చిన ఆహారం అంతా తిన్నారు, కానీ ఏ ప్రభావము లేదు. అకస్మాత్తుగా ఆమె తనను చూసి నవ్వుతున్న మాత వైపు తిరిగి, నేను తీసుకువచ్చిన ఆహారాన్ని నువ్వు మార్చేశావు అవునా? నేరం చేసినట్లు అడిగింది. బిగ్గరగా ఇదేనా మీకు ఆహారం తీసుకొచ్చిన అతిథి పట్ల ప్రవర్తించే విధానం? మాత స్థిరమైన స్వరంతో, నిజంగా నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు? మాత ఈ విధంగా మాట్లాడగానే ఆశ్రమాలలో ఇక్కట్లకు కారణభూతమైన స్త్రీ ఈమెనని శ్రీరాముడు గుర్తించాడు. ఆ యువ ఋషి మరణానికి చంద్రిక విచారానికి బాధ్యురాలు ఈమె అని గ్రహించాడు. ఇక్కడ ఈ అడవిలో మీకు ఏం కావాలి అడిగింది మాత. మేము నీతో మోసగించబడం లేదా, నీ మాయలో పడము. కోపంతో ఆ స్త్రీ ముఖం ఎర్రబడింది. ఆ క్షణంలో మాత ఆమె నిజరూపాన్ని చూసి శూర్పణఖ అని అరిచింది. ఆమె ఎప్పుడూ రావణుని సోదరిని చూడలేదు, కానీ అంతరావబోధలో ఈ స్త్రీని ఆమె ఎప్పుడూ ఆ స్త్రీని చూడల. కానీ ఆమె ధ్యాన స్థితిలో ఎప్పుడో ఈ స్త్రీ ఆమె అని ఆమెకు తెలిసింది. ఓ పల్లెటూరి పిల్ల, నువ్వు నన్ను అవమానిస్తావా? నీ సంగతి చూస్తాను అంటూ ఆమె మాత వైపు తిరిగి ఆమె మెడను 2 చేతులతోనూ పట్టుకోగా మాతకు ఊపిరాడటం కష్టమైంది. శ్రీరాముడు మాతను చేరటానికి ప్రయత్నించే లోపే లక్ష్మణుడు తన కత్తి తీసి ఆ స్త్రీ వైపు విసిరాడు. అది ఆమె ముఖానికి తగిలి ముక్కును కోస్తూ వెళ్ళిపోయింది. ఆమె ముఖం నుంచి రక్తం కారింది. తన ముక్కు నుంచి రక్తం కారుతుండగానే ఆమె వారిని శపిస్తూ జరిగింది ఏమిటో వాళ్ళు పూర్తిగా గ్రహించే లోపే పారిపోయింది. వెళ్లే ముందు రక్తంతో తడిసిన తన వేలిని లక్ష్మణుడి వైపు చూపిస్తూ, దీనికి నువ్వు అత్యంత దారుణమైన చావు సస్తావు అన్న మాటలు గాలిలో ప్రతిధ్వనించాయి. జరిగిన దానికి వాళ్ళందరూ ఆందోళన చెందారు. ఆ స్త్రీ ఎవరు అడిగాడు లక్ష్మణుడు. కొంత తేరుకున్న తరువాత రావణుడి సోదరి అంది మాత. శ్రీరాముడు ఆమెను కూర్చోబెట్టి ఆమె మెడ మర్దన చేస్తుండగా శూర్పణఖ పట్టుకున్న చోట ఆమె మెడ కమిలిపోవటంతో ఆమె బాధను భరించలేకపోయింది. ఇక ఆమె వెళ్ళి రాదనుకోవచ్చు. నాకు భయం వేస్తోంది. చంద్రికా భర్తను నదిలో మీరు చూసిన ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకువెళ్ళింది కూడా ఆమె. ఇంకా ఎంతమందిని ఆమె చంపి ఉంటుందో మనం ఊహించలేము. నాకు తెలుసు అని ఆయన బదులిచ్చాడు. ఆమె రాక హెచ్చరిక మాత్రమే. త్వరలో మనం రావణుడిని ఎదుర్కొంటాము అని అది అనివార్యం. అతని తన సోదరిని గాయపరిచిన దానికి బదులు తీర్చుకోకుండా ఉండడు. ఆమె రూపురేఖలు మారినందుకు నేను విచారిస్తున్నాను అని మాత అనింది. దానిని నేను ముందే చూశాను అని ఆమె కొన్ని రోజులకు ముందు చంద్రిక పక్కన ధ్యానంలో కూర్చుని ఉండటాన్ని, ఆమెను తన భర్త మరణ విషయంలో ఓదార్చుతుండగా ఆమెకు నేను పరిణామనీయం. తన భర్తకు వంచిన స్త్రీ తన చర్యల
ఫలితాలను అనుభవిస్తుంది అని చెప్పటం గుర్తు చేసుకుంది. తర్వాత లక్ష్మణుడి వైపు చూస్తూ అది నిజమైనట్లుగా ఇప్పుడు మనం చేసింది కూడా దాని ఫలాలను అని తెలుస్తుంది. మాత కళ్ళు నీళ్లతో నిండి లక్ష్మణుడికి ఎన్నడూ ఏమీ కాకూడదు అనుకుంది. తనను రక్షించటం కోసమే తనను ఆ పని చేశాడు, దానికి బాధ్యురాలు నేనే అని అన్నాడు లక్ష్మణుడు. ఆమెను గాయపరిచిన కత్తి విసిరింది నేనే, నిన్ను రక్షించే బాధ్యతను నేనే సంతోషంగా స్వీకరిస్తాను. దానికి ఏ మూల్యం చెల్లించవలసిన అవసరం లేదు. చెల్లించినా సరే శ్రీరాముడు ఇద్దరిని శాంతపరచడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన వల్ల ఏ పర్యవసానం వచ్చినా దానిని మనం అందరం స్వీకరిద్దాము. నిన్ను రక్షించటం తప్ప వేరే మార్గం ఏమీ లేదు సీత. లక్ష్మణుడు తాను చేయవలసింది చేశాడు. ఈరోజు చంద్రికతో ఉండగా నువ్వు చూసింది శూర్పణఖ చర్యల ఫలితాలే. ఆ వ్యక్తి చావు తన చర్యల పర్యవసానమే. ఆయుధం లేని స్త్రీకి హాని చేయటం ఎంతో పెద్ద తప్పు. ఒక రాక్షసి అయినప్పటికీ ఎన్నో క్రూర చర్యలు చేసినప్పటికీ ఆమెను రాక్షసుల కళ్ళ ముందే శిక్షించాలి. ఇప్పుడు మనం చేసిన దానికి మూల్యం చెల్లించాల్సిందే అన్నాడు రాముడు. ఆమె ఆయుధాలు లేకుండా లేదు అంది సీత. ఆమె వంచన సామర్థ్యత కూడా ఒక ఆమె ఆయుధాలు. ఇది ఒక యుద్ధం మాత్రమే. శ్రీరాముడు తల ఊపాడు. ఇప్పుడు మన ముందు ఉన్నదానిని మనం ఎదుర్కోవలసిందే. లక్ష్మణుడు ఇబ్బంది పడినట్లు కనిపించాడు. శ్రీరాముడు అతన్ని ఓదార్చుతున్నట్లుగా నువ్వు చేయవలసింది నువ్వు చేశావు లక్ష్మణ. నువ్వు కల్పించుకోకపోతే సీత తీవ్రంగా గాయపడేది లేదా ఆమె పరిస్థితి వికటించేది. అది అంతా వేగంగా జరిగింది లక్ష్మణ. నువ్వు కానీ నేను కానీ సిద్ధంగా లేము. కేవలం సీత మాత్రమే ఆ స్త్రీ నుంచి వచ్చే అపాయాన్ని పసిగట్టి ఆమె స్వయంగా వండి తెచ్చిన ఆహారాన్ని మార్చింది. నేను ఆ ఆహారం రుచి చూసిన వెంటనే అది సీత వండింది అని గ్రహించాను. మనం ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రతికూల శక్తులు మన మధ్యనే ప్రవేశించాయి. అవి మనతో ఉన్నాయి. ఆ మర్నాటి ఉదయం మాత భోజనం తయారు చేయటానికి వంటశాలలోకి వెళ్ళినప్పుడు ఆమె శూర్పణకు తెచ్చిన ఆహారాన్ని పారబోసిన చోట 3 పక్షులు చనిపోయి ఉండటం చూసింది. ఆ పక్షులు చేతిలోకి తీసుకుని విచారం ఉట్టిపడే స్వరంతో, నన్ను క్షమించండి, నేను ఈ విషపూరిత ఆహారాన్ని మీకు అందుబాటులో వేసి ఉండకూడదు. ఆమె మరణించిన పక్షుల దగ్గర విచారంగా కూర్చుని ఉండటం శ్రీరాముడు చూశాడు. ఆమె శూర్పణకు తెచ్చిన ఆహారాన్ని తను చూడకుండానే సీతాదేవి వండిన ఆహారం మార్చింది. అందుకని అక్కడ ఆ ప్రమాదం తప్పింది. అక్కడ పక్షులు తిని ఆ పక్షులు మరణించాయని సీతామాత విచారంగా కూర్చుంది. అది రాముల వారు చూశారు. జై శ్రీరామ్.